హాయ్ అండి, బాగున్నారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నానా? ఇలా వ్లాగ్ లాగా అంతా క్యాప్చర్ చేసి మీ ముందుకు వచ్చేటప్పటికి ఇలా లేట్ అయిపోయింది. ఇది భోగి రోజు ఉదయాన్నే అన్నమాట. అందరూ ముగ్గులు వేస్తున్నారు, ముగ్గుల హడావిల్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ వేసేసారు, మాది వేయటం కూడా అయిపోయింది. ఇంకా మీకు ఇలా వాళ్ళ ముగ్గులన్నీ చూపిద్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను. చక్కగా ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగా వేయాలని పోటీతో వేస్తూ ఉంటారు ఊర్లో. ముగ్గులు అంటే మా ముగ్గు బాగుందంటే మా ముగ్గు బాగుంది ఇలానే ఉంటుంది. అందరూ బాగా వేశారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగుండాలి అని చెప్పి చాలా చక్కగా వేసుకున్నారు వాళ్ళ ఇళ్ళ ముందు. మీరు చూస్తారని చెప్పా ఇలా క్యాప్చర్ చేసేసాను. ఇలా భోగి మంటలు స్టార్ట్ అయిపోయినాయి. జోసియా, జయదేవ్ ఇద్దరు కూడా ఫస్ట్ టైము భోగి మంటలు చూడడము అనేది వాళ్ళకి కొత్తగా అనిపించింది. జయదేవ్ ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలాగా అని ఎగ్జైట్మెంట్తో ఉన్నాడనమాట. చక్కగా వాటి చుట్టూ అలా తిరగండి అమ్మ అందరూ అంటే స్టార్ట్ చేశారు. జయదేవ్ ఏమో రాను అంటూ ఉన్నాడనమాట. కాదు వెళ్ళమ్మా అంటే వెళ్ళాడు. వాడికి వేడిగా సెగ తగులుతూ ఉంది, అందుకని చేతులు అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అందరూ అలా ఒక్కొక్కడికి తీసుకొని ఆ భోగి మంటల్లో వేస్తూ ఉన్నారు. నేను వేశాను, జయదేవ్ వేశాడు. జోసియా వెయ్యనని గొడవ, అక్కడ దగ్గరికి వెళ్ళడానికి దానికి ఇదిగా భయంగా అనిపించింది. సో అక్కడ వాళ్ళ మామయ్య అవుతారు, తన దగ్గరికి తీసుకెళ్ళి వేయించేశాడు. ఈ కుక్క పిల్లలతో మా వాడు బాగా సందడి చేశాడనమాట. చూడండి మీరు కూడా. తీసా పట్టుకుంటావా? పట్టుకుంటావా? పట్టుకో పట్టుకో పట్టుకో. పండి వస్తుంది, పదమ్మదా. అలా చేయొద్దు జోసియా, తమ్ములాగా. నీ చెయ్యి నాకుతాయా? చాలు, ఇంక చాలు. నీకు పడితే సరదాగా ఉందా? ఇంకా మా ఇంటి దగ్గర భోగి మంట వేద్దామని రెడీ చేస్తూ ఉన్నాము. జయదేవ్ని పేపర్స్ తీసుకురమ్మా భోగి మంటకు వేయటానికి అనగానే అలా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అన్నీ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసేసి భోగి మంటకి రెడీ చేస్తున్నారు. వాడు తీసుకొచ్చేసాడు, పాపం తెలియలేదు. రఫ్ పేపర్స్ కాకుండా వాడే పేపర్స్, ఏవో రాసుకున్న పేపర్స్ తీసుకొచ్చాడు. కాదమ్మా అంటే ఇంకా వాళ్ళ అక్క ఇదిగో నేను తెచ్చాలి అని చెప్పి రఫ్ పేపర్స్ ఇచ్చేసింది. కానీ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. జయదేవ్కి అది ఫస్ట్ టైం కాబట్టి చాలా కొత్తగా ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని గమనిస్తూ ఉన్నాడనమాట. ఇక మా వాళ్ళేమో అన్నీ రెడీ చేసి ఇంకా స్టార్ట్ చేశారు, వెలిగించారు. అందరం కాసేపు అక్కడ స్పెండ్ చేసామన్నమాట, పాటలు పెట్టుకొని. యాక్చువల్లీ అందరినీ కొంచెం డాన్స్ చేయండి అని అడిగాము, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ పాటలు పెట్టుకొని సరదాగా అక్కడ స్పెండ్ చేసాం కాసేపు అయితే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి తలస్నానం అది చేయించాము. వీళ్ళు ఇలా ఫోటో సెషన్ చేశారు. ఒక పిక్ షేర్ చేస్తున్నాను మీకు. మేమేమో ఇలా గడపలు, మా తులసి కోట అన్నిటినీ ఇలా కలర్స్తో డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఇక సాయంత్రం అంటే ఊరంతా భోగిపళ్ళేనమాట. 2-3 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోగిపళ్ళు పోయటానికి పిలిచారనమాట. మేము ఒకదానికి వెళ్ళాము, ఎందుకంటే వీళ్ళు పోయించుకున్నారు కానీ వాళ్ళు ఎవరికి వేయలేదు ఎప్పుడు. సో వాళ్ళకి సరదా ఉంటుందని వెళ్ళాము. పాప మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. జోసియా వేయగానే ఎందుకో ఏడుపాపి తన్నే అలా చూస్తున్నాడు. ఏమన్నా కొత్తగా అనిపించిందో మరి ఏమో. మొత్తానికి పాపం వాడేమో ఏడుస్తూ ఉన్నారు, అందరూ వేస్తూ ఉన్నారు. చాలా కష్టంగా అనిపించింది నాకైతే పిల్లలు అలా ఏడుస్తుంటే.
మా వాడికి కూడా వేయాలని సరదాగా ఉంది. ఇంకా అలా పోయించేసాను. అక్కడ నుంచి వచ్చేసాము. అక్కడ వాళ్ళు పిల్లల కోసం కొన్ని గిఫ్ట్స్ లాగా ఇచ్చారనమాట. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు. కూల్ డ్రింక్స్ అవి వాళ్ళు ఇస్తుంటే ఇంక నేను వద్దని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట. అందుకని కాసేపు నా మీద యుద్ధం చేశారు, నువ్వు మమ్మల్ని తాగనివ్వలేదు అని. బట్ నేనైతే పిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవేవి మేము పెద్దగా ఇవ్వము. అసలు మా ఇంట్లోకి రావు కూడాను. ఏదైనా ఇంట్లో చేసి పెడతా అనమాట. అలా భోగిపళ్ళ సందడి కూడా అయిపోయింది. భోగి రోజంతా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక సంక్రాంతి రోజు ఈ ముగ్గులు వేయడానికి నైట్ అంతా ఆల్మోస్ట్ పిల్లల్ని నిద్రపుచ్చేసి తర్వాత మొదలు పెట్టాము. ఒక 2 hours పట్టింది మేము ఇవన్నీ వేసుకునేటప్పటికి. ఇది మా ముగ్గు మేమే వేసాము, నేను మా అత్తయ్య. పొద్దున్నే లేచి పిల్లలు అమ్మ భలే ఉంది మీ ముగ్గు, చాలా బాగా వేశారు అన్నట్టు ఇక వాళ్ళు సందడి చేశారు. హరిదాస్ వచ్చారు. హరిదాసుకి అత్తయ్య అవన్నీ ఇచ్చారనమాట, పిల్లల చేత ఇప్పించారు. అత్తయ్య ఎలా చూయించు. హరిదాస్కి మనం వండుకున్న పిండి వంటలు బియ్యం కొంచెం డబ్బులు కానుకగా వేయించారనమాట. ఫస్ట్ జయదేవ్కి చిన్న గ్లాస్ ఇచ్చారు, చిన్నవాడు కాబట్టి. వాడు హరిదాస్కి అది ఇచ్చేసి దండం పెట్టుకోమని చెప్తే అంతే నుంచున్నాడు. ఇక ఆయన విభూతి తీసి పెట్టారు ఇద్దరికి. మన చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చిడతలు వాయించుకుంటూ. ఇప్పుడు పాపం వాళ్ళు నడవలేకపోతున్నారు, బండి వేసుకొని వచ్చారు ఆయన. ఇక అత్తయ్య వాడికి దండం పెట్టించింది, పెట్టుకోమంటే పెట్టుకోలేదు అని. ఆ తర్వాత అక్కడ కుక్కలు ముగ్గు పాడు చేస్తున్నాయి అని చెప్పి ఇద్దరు కర్రలు పట్టుకొని కూర్చున్నారు. దామ్మ మనం ముగ్గులు చూపిద్దాం అందరికీ అని చెప్పి నేను తీసుకొని వచ్చా జోసి అని. నాతో పాటు అన్ని ముగ్గులు చూడడానికి వచ్చింది తను కూడా. ఇలా ప్రతి ముగ్గుని నేను క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దామని. ఎలా ఉన్నాయంటారు మీరు ఒక కామెంట్ చేయండి. పల్లెటూరులో కదా ముగ్గులు హడావిడి కదా. సంక్రాంతి రోజు అందులోనూ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ రథం చాప వెయ్యాలని చెప్పి వేశారు. ఇక మిగతావి మోడర్న్గా లేదా పాత ముగ్గులైనా వేసేసి కలర్స్ నింపేశారనమాట. చాలా చక్కగా వేశారు అందరూ కూడాను. రథం అయితే నాకు 2-3 రథాలు చాలా చక్కగా అనిపించినాయి. ఇలా ఆవు, చెరుకు గడలు, డ్రమ్స్, వాట్ ఎవర్, అసలు వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా ఈ సంక్రాంతి ముగ్గుల్లోనే తెలుస్తుంది అనమాట, ఎవరు బాగా క్రియేటివ్గా ఉన్నారు అని. చాలా సరదాగా అనిపించింది. నేను ముగ్గులు చూసి వచ్చేటప్పటికి అత్తయ్య వంట పనిలో బిజీగా ఉన్నారు. అవి గారెల కోసం శనగలు నానబెట్టారనమాట. గారెల్లో వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక వెన్న తీయటానికి మజ్జిగ తిప్పుతూ ఉన్నారు. ఇదేమో మాకు కొన్ని కుక్కలు ఉన్నాయన్నమాట, వాటికి అత్తయ్య డే ఆఫ్టర్ డే ఇలా ఫుడ్ వండి పెడతారనమాట. తను మజ్జిగ తీసినప్పుడు ఈ వండిన అన్నంలో మజ్జిగ కలిపేసేసి వాటికి పెడతారు. అవి కూడా బాగా అత్తయ్య అలా పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నమాట. ఇవి ఇంకొక వేరే కుక్కవండి, ఈ పిల్లలు ఇందాక చూపించినవి వేరే. పాపం చాలా ఆకలి మీద ఉన్నట్లున్నాయి, బాగానే తినేసినాయి. వైట్ది దాన్ని మీరు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, దాన్ని అత్తయ్య కొంచెం పెంచుకుంటున్నట్టు అనమాట, ఎక్కువ దానికి కేర్ తీసుకుంటారు. మిగతా వాటిని జస్ట్ ఊరికే అన్నం పెడతారు అంతేను. ఒక్కొక్క పిల్ల రాలేదు, అక్కడే ఆగిపోయిందనమాట. అందుకని దానికి వెళ్ళి వేసి వచ్చాను. నేముందా హ్యాపీ పొంగలా? ఓకే. వాళ్ళని లోపలికి రమ్మంటే రాకుండా అక్కడే కూర్చొని వీఆర్ ప్రొటెక్టింగ్ అని చెప్తున్నారు. ముగ్గుని కుక్కలు పాడు చేయకుండా అలా కూర్చొని కాపాడుతున్నారంట. సరే కొంచెం సేపు అలా వదిలాను, వాళ్ళే సరదా ఉంది కదా అని చెప్పి. ఇక తర్వాత తీసుకెళ్ళిపోయి స్నానాలు అవి చేసి రెడీ చేసేసాను. నేను పిల్లల్ని చూసుకుంటుంటే అత్తయ్య వంట ప్రోగ్రాం అంతా అయిపోయింది. పాయసం, గారెలు చేశారు. ఇక అందరం
రెడీ అయిపోయి పూజ చేసుకున్నాము. అత్తయ్య పూజ చేసేసారు. చాలా చక్కగా మందారాలతో ఎంతో అందంగా ఉంది కదండి. గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అత్తయ్య చేసినవి. ఇలా పెద్దవాళ్ళకి పండగ రోజు బట్టలు పెట్టుకొని వాళ్ళకి పొంగల్ చేసి అలా పూజ చేసుకుంటారు. మేము అలానే చేసేసాము. మా అత్తయ్యకి వాళ్ళు అత్త మామ వాళ్ళ నాన్నగారు, అత్తయ్య వాళ్ళ నాన్నగారు, అన్నయ్య గారు అండ్ ఎన్టీఆర్ గారు. మేమే కాదండి, చాలా ఫ్యామిలీస్లో ఇలాగా ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా పూజిస్తారు. ఇప్పుడు మీకు ఒక దీపం చూపిస్తాను చూడండి. 2 ప్రమిదల మధ్య కడ్డీలు పెట్టారు. అదొక చిట్కా అన్నమాట. ఇక జోసియా కూడా వాళ్ళ నాన్నమ్మ చేసినట్టే పూజ చేసుకుంది. తర్వాత గ్రామదేవత అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి చక్కగా దండం పెట్టుకొని ఒక ఫోటో దిగి వచ్చేసాము. తర్వాత ఊర్లోకి ఊరేగింపు వచ్చింది స్వామివారిది. ప్రతి సంక్రాంతి రోజు ఇలా చేస్తారు. ఊరంతా కూడా ఇలా ఉత్సవంలాగా తిరుగుతారనమాట. స్వామివారికి అలా కొబ్బరికాయ సమర్పిస్తాము. వాళ్ళు బియ్యం కూడా ఇస్తాము. పొంగల్ చేస్తారనమాట ఆ బియ్యంతో. మన పేరు చదివి ఆయన పూజ చేసి ఇస్తారు మనకి. తర్వాత జోసియా, జయదేవ్ ఇద్దరు ఆ ట్రాక్టర్ ఎక్కి వాళ్ళు ఊరంతా తిరగడానికి వెళ్ళారు. ఇలాంటి సరదాలే కదా వాళ్ళకి మెమరీస్గా ఉండేది. స్వామివారు మీరు నమస్కారం చేసుకోండి. ప్రసాదంగా వాళ్ళు నారింజకాయ ఇచ్చారు. జయదేవ్ ఎక్స్ప్రెషన్ చూడండి. అయ్యో ఇంక చాలతి. సాయంత్రం ఊర్లో అందరికీ ఆటల పోటీల కోసం రెడీ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ సరదాగా ఈవినింగ్ గ్యాదర్ అయిపోయి ఇలా స్పెండ్ చేస్తారు. ఎవ్రీ సంక్రాంతికి ఇలాగా పెడతారనమాట. అందరికీ తాడు లాగటం, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, ఎవరైనా డాన్స్ చేయాలి అనుకుంటే డాన్సెస్, ఇట్లా బాగా సరదాగా స్పెండ్ చేస్తారు. చిన్న ఊరు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ గ్యాదర్ అవుతారు. చక్కగా స్పెండ్ చేస్తారనమాట ఈవినింగ్ సంక్రాంతి రోజు. జోసియా కూడా పార్టిసిపేట్ చేసింది. జోసియా చేస్తుందని చెప్పి ఇక వాళ్ళ నాన్నమ్మ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చేసారు. వాళ్ళ నాన్న వచ్చి సజెస్ట్ చేస్తున్నారు ఎలా పట్టుకోవాలి, ఎలా లాగాలి అని చెప్పి. సో పాపం పడిపోయారు. జోసియా మీద వాళ్ళు పడ్డారు. మొత్తానికి అవతల టీమే గెలిచింది. ఇక పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి విన్నర్ రన్నర్ అంటూ అందరికీ ఇచ్చేశారు. జస్ట్ సరదాకి కండక్ట్ చేసుకునేవే కదా, అందుకని ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి. కాకపోతే ఇచ్చే గిఫ్ట్స్లో డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది మిగతా వాళ్ళకి ఇచ్చేదానికన్నా కూడా. బట్ ఎవ్రీ చైల్డ్ని ఎంకరేజ్ చేస్తారు, అందరికీ ఇస్తాము. ఇక మ్యూజికల్ చైర్స్ వచ్చేటప్పటికి జయదేవ్ చాలా చక్కగా ఆడాడు. అంతమందిలో వాడు 4th వచ్చేంత వరకు కూడా ఉన్నాడనమాట. చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్గా బయటికి వెళ్తూ త్వరగా షై ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఈసారి బాగా అందరూ మెచ్చుకున్నారు. జయదేవ్ భలే బాగా ఆడావు, చిన్నోడివైనా చక్కగా ఆడావమ్మా అని. వాడి ఇంటి దగ్గరే నేను డాన్స్ చేస్తానమ్మా అంటూ చెప్పాడు. సరే చేద్దు కానీ అని చెప్పాను అనమాట. సో చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్తోనే ఉన్నాడు. కాకపోతే లాస్ట్లో అంత క్రౌడ్ చూసేటప్పటికి వాడికి భయం వేసేసింది, చేయలేకపోయాడు. కానీ చెయ్యాలి ఎలాగా ఏడ్చేసి చాలా గోల్ చేసేసాడు. నాకు ప్రైజ్ రాలేదమ్మా మ్యూజికల్ చైర్లో అన్నాడు. కాదులేమ్మా ఈసారి ఇంకా బాగా ఆడదు కానీ చిన్నోడివి కదా అని చెప్పాను. కొంత బాగా సమాధాయించిన తర్వాత అడ్జస్ట్ అయ్యాడు. బట్ వాడు అంతవరకు ఆడతాడని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చక్కగా ఆడాడు. పిల్లలందరూ కూడా బాగా సరదాగా స్పెండ్ చేశారు. ఇలా పెద్దవాళ్ళకి లెమన్ అండ్ స్పూన్ పెట్టారు. వాళ్ళు చాలా స్పోర్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేసి ఆడారు. ఇలాంటప్పుడే కదా అందరూ కలిసేది. వేరే వేరే ప్లేసెస్ నుంచి పండక్కి ఊరికి ఒక చోట చేరి అందరం సరదాగా స్పెండ్ చేసేది.
ఇలాంటి టైంలో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళలోని టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా ఎవరైతే డాన్స్ అలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అందరినీ బాగా చక్కగా ఎంకరేజ్ చేశారు. ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతున్నప్పుడే పిల్లలకు కూడా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తుంది. ఇది జయదేవ్ డాన్స్ చేస్తానని పాట పెట్టమని అడిగాడు, వాళ్ళు ప్లే చేశారు. పాపం వాడు చేయలేకపోయాడు, క్రౌడ్ చూసి అంతే నుంచున్నాడు. కానీ నేను చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ బాగా ఉండింది. ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా మేము నచ్చ చెప్పి ఇస్తారమ్మా నీకు కూడా ప్రైజ్ ఇస్తారులే అని చెప్పి సముదాయించాము. ఇంకా తర్వాత అందరికీ ఇచ్చారు కాబట్టి వాడు సాటిస్ఫై అయిపోయి కూల్ అయ్యాడు. జోసియా వాళ్ళు రన్నరప్గా ప్రైజ్ తీసుకున్నారు. లాస్ట్లో ఇదొక గేమ్ కండక్ట్ చేశారు. ఇదేంటంటే అలా కళ్ళకు గంతలు కట్టి కర్రేస్తారు చేతికి, స్ట్రైట్గా నడుచుకుంటూ రావాలి. ఎదురుగా వాళ్ళకి ఆయిల్ టిన్ ఒకటి పెట్టారు, దాన్ని కొట్టాలన్నమాట ఆ కళ్ళకు గంతలు కట్టుకొని. చాలామంది ట్రై చేశారు, పాపం పక్కకి వెళ్ళిపోతూ అట్లాగా ఒకళ్ళిద్దరు కొట్టారు. తర్వాత జోసియా ఆడుతున్నప్పుడు వాళ్ళ నానమ్మ వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉన్నారు. బాగానే ఆడింది. ఇది ఫస్ట్ టైం తను ఆడటం ఇలాగా. అలా వచ్చేసి స్ట్రైట్గా కొట్టేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలా పార్టిసిపేట్ చేసి తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. నెక్స్ట్ డే కనుము. ఆ రోజు అందరూ ఇక నాన్ వెజ్ తినే వాళ్ళంతా నాన్ వెజే తెచ్చుకుంటారు కదా, అలాగే మేము కూడా పిల్లల కోసం కొంచెం మటన్ తీసుకున్నాము. పెద్దవాళ్ళందరికీ చికెన్ బిర్యానీ, అది మా కనుమ రోజు స్పెషల్స్. మీరేం చేసుకున్నారు? మీ వెరైటీస్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి. ఇది మొత్తం అత్తయ్య ప్రిపేర్ చేస్తారు. ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి మటన్ కుక్కర్లో వండుతున్నారనమాట. తన వంటలన్నీ చాలా క్విక్గా చేస్తారు అండ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తను ఒక్కటే 50 మందికి అలా భోజనాలు ప్రిపేర్ చేయమన్నా ఒంటి చేత్తో చేసేస్తారనమాట. అంత బాగా ఎక్స్పీరియన్స్డ్. పచ్చళ్ళు అవన్నీ కూడా బాగా పెడతారు. నేను పెట్టిన ఉసిరికాయ పచ్చడి రెసిపీ కూడా తన నుంచి నేర్చుకున్నాను. మేము ఇలా ఆరుబయట చేసుకున్నామండి. దీనికి కారణం ఏంటంటే ముందు రోజు అక్షింతలు వచ్చినాయి శ్రీరాముల వారివి. అవి పూజ రూమ్లో ఉన్నాయి కదా, అది వంటగదిలో ఉంది కదా, అందుకని అక్కడ వద్దులే, ఇది నాన్ వెజ్ మనం బయట వండుకుందామని చెప్పి ఇక్కడ చేసుకున్నాము. జనరల్గా మేము ఇక్కడ పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము. ఈసారి ఇలా నాన్ వెజ్ దేవుడు అక్షంతలు ఉన్నాయి కాబట్టి అక్కడ వద్దనుకొని ఇలా బయట చేసుకొని బయటే తినేసాము. లోపలికి తీసుకువెళ్ళలేదన్నమాట. ఏవో కొన్ని నమ్ముతూ ఉంటాం కదా, అవి ఫాలో అవుతుంటే మనకి తృప్తిగా ఉంటుంది. అది బిర్యానీ కోసం రెడీ చేస్తున్నాను. ఒక 3 సార్లు చేసాము మేము బిర్యానీ. అత్తయ్య స్టైల్లోనే చేసేసాము అన్నీ. తనవంతా ఎలా అంటే ఫాస్ట్గా ఉంటాయి, క్విక్గా చేసేస్తుంది. మనం క్యాప్చర్ చేయడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఇక తను ఫాస్ట్గా చేస్తుంటే, కాదత్తయ్య వీడియో తీసుకుంటున్నాము కొంచెం స్లోగా చేయరా అంటే తను నెమ్మదిగా మాకు క్యాప్చర్ చేయడానికి కుదిరిందనమాట. మనం ఇలా కూర్చొని ఉంటామో అలా అయిపోతాయి వంటలన్నీ, అంత ఫాస్ట్గా చేసేస్తారు. మనకి నాన్ వెజ్ సిటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని చేసేసుకుంటూ ఉంటాం. కానీ పల్లెటూరులో అలా కాదు కదా. ఎప్పుడన్నా చుట్టాలు వస్తేనో లేదా ఏదైనా పండగలోనో తెచ్చుకోవాలి అన్న నియమం ఉన్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. స్పెసిఫిక్గా సండే అనగానే చికెన్ తెచ్చేసుకొని తినాలి అని ఉండదన్నమాట. మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం మేము వచ్చినప్పుడు, ఏదైనా పండగ, ఇంకెవరైనా చుట్టాలు వచ్చారు చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలానే ఉంటుంది. మేము ఎవ్వరం లేను అంటే వాళ్ళు తెచ్చుకోవడం చాలా తక్కువ అనమాట. సో తెచ్చుకున్న ప్రతిసారి బిర్యానీ ఉంటే బాగుంటుంది అని బిర్యానీ చేసుకుంటారు. అండ్ టేస్టీగా ఉండాలి అని తను ప్రేమగా వండి పెడుతూ ఉంటారనమాట. మేమందరం ఉండి అలా కూర్చొని పక్కన ఉంటే తను అలా వండి పెట్టి మేము తింటుంటే సాటిస్ఫై అయిపోతారు. అమ్మ అంటే అంతే కదా, ఏ అమ్మ అయినా తన పిల్లలు తింటే తన కడుపు నిండిపోతుంది. అమ్మ ప్రేమకి ఏది విలువ కాదు కదా, ఏ విలువ కట్టలేము. సో చాలా హ్యాపీగా ఉంటుంది తను అలా వండి పెడుతూ ఉంటే. చక్కగా కూర్చొని ఎన్ని దోశలు తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు, తినేస్తూ ఉంటామన్నమాట. అదే మనల్ని చేసుకోమంటే మాత్రం అబ్బా ఇప్పుడు ఏం చేసుకుంటాంలే అని చెప్పి
ఏదో కొద్దిగా వండుకొని తిని మమ్మ అనిపించేస్తూ ఉంటాం. కానీ ఎవరన్నా వండి పెడుతుంటే ఫుల్గా తినేస్తాం అనమాట. మేము ఆ రోజు అదే జరిగింది. చక్కగా వండి పెట్టారు అత్తయ్య, మేము ఫుల్గా తినేసాము, చక్కగా నిద్రపోయాము కాసేపు. మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. మా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.